బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా ఎంపికైన 16 మంది ఎస్సీ సోదర సోదరీమణులకు 35 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ సోదర సోదరీమణులకు ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ సబ్సిడీ కింద గతంలో ఈ శాంక్షన్ అయిన తర్వాత మా పీడీ గారు మనం కలిసి ఈ 16 మంది లబ్ధిదారులు ఎంపిక చేయమని మా పీడీ గారు తెలియపరిచారు. చెప్పారు మేడం, అక్కడికి ప్రజాప్రతినిధులు కలిసి ఈ 16 మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం వారికి మనం ఉన్నతి రుణం కింద సత్తు. ఒక చిన్న విషయం ఏంటంటే దేనికోసం అయితే ఈ సినిమా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోండి అక్కడ, అది లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. ముందు ఫొటోస్ తీసి పెట్టండి అవన్నీ కూడా. అదేవిధంగా యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఫర్దర్గా ఇంకా లోన్స్ మనపాటి విజయమ్మ 1,00,000 రూపాయల యూనిట్ కాస్ట్. ఇందూరుపల్లి ప్రాంతం ఫోటో స్టూడియో. పుట్టాన్ నిర్మల అందరూ కూడా ఒక్కసారి అందరూ రావాలి. 15 మంది ఆ శాంక్షన్ సార్ మీరు చేపెట్టండి సార్. ఈ కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉమ్మడి ఎన్డీఏలో భాగస్వాములమైన మనము ఎన్నో లబ్ధి పథకాలు పొందుతున్నాము. దాని ద్వారా ఎంతో మంది అభివృద్ధిలోకి వస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా స్థానిక ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అలాగే డిఆర్డిఏతో కలిపి ఈరోజు 16 మందికి మనము ఈ సబ్సిడీ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఒకే ఒక నినాదంతో గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ 50,000 సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏవైతే ఇప్పుడే నేను అందరితో మాట్లాడాను, కొంతమంది కిరాణా షాపులు, కొంతమంది కంప్యూటర్ సెంటర్లు, కొంతమంది షామ్యానాలు, ఇలాంటివన్నీ జీవనోపాధి కార్యక్రమాలు వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటికి అన్నిటికి కూడా మనం సపోర్ట్గా గవర్నమెంట్ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చింది. కాబట్టి మనం అందరము ఎప్పుడూ అనుకున్నట్టే మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము అభివృద్ధి 2 సమపాళ్లలో నడపగలరు అని మనం అనుకున్నామో, ఇలాగ మనము ఇవన్నీ కూడా ఎప్పుడు చూడని విధంగా ఒకటొకటి మనము చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఏదో ఒక రకంగా ఒక ఊర్లో ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ అయితేనేమి, ఇప్పుడే నాకు నిన్ననే ఇంకోటి కూడా చెప్పారు, రాబోయే రోజుల్లో అతి త్వరలో మన కోవూరు నియోజకవర్గానికి 1500 మంది బీసీ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి పుట్టు మిషన్లు అందజేయబోతున్నాము. ఇది మన కాన్స్టిట్యున్సీకి మేబీ మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా కానుకొని మనం అందరం అనుకోవాలి మన మహిళలకు అందరికీ కూడా. కాబట్టి ఇలాంటి ఎన్నో మనకి ఏదో ఒక రకంగా జీవనోపాధి ముందుకు జరగడానికి, ప్రజలు సంతోషంగా ఉండడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి భాగస్వాములం కాబట్టి మన ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇందుకు సహకరించిన అధికారులకి అదేవిధంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వం ద్వారా ఉన్నత లబ్ధిదారి పథకం పొందిన మేము ఈ నగదు 3 లక్షల నగదు మాకు పంపిణీ చేశారు. ఈ నగదుని మేము కంప్యూటర్ సెంటర్కి వినియోగించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చేందుకు మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి, మా నాయకులు గోపిరెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాము. మొదటిసారిగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చినందుకు మీకు అందరికీ మేము రుణపడి ఉంటాం.